హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ వీడియో. నేను మీ ప్రేమారా. ఈరోజు అయితే నేను ఓ కొత్త కంటెంట్తో వచ్చేసాను. కంటెంట్ ఏంటంటారా? చిన్నోడు వర్సెస్ పెద్దోడు. తమిళలో చూసే ఉంటారు మామ. కంటెంట్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చింది మామ. ఫస్ట్ అయితే మనం ఒక లాడల్ అయితే స్టార్ట్ చేసిద్దాం. నేనైతే సరదాగా లామెల్ అయితే ఆడుతున్నాను మావా. ఇప్పుడే అవతల సైడ్ కూడా ఆపోజిట్ టీంలో మనకు ఒక తెలుగు ప్లేయర్ అయితే వచ్చాడనమాట. సేమ్ ఇలాంటి బండిలే మావా, కాకపోతే వేరే తీసుకొచ్చాడు. చూద్దాం కొట్టగలుగుతానో. అరే తగలట్లేదు మావా. అరే ఇదేంటైతే అరే నీ అబ్బా. ఫస్ట్ రౌండ్ అయితే ఆ బ్రో కొట్టాడు. ఇప్పుడు చూద్దాం సెకండ్ రౌండ్ నేను కొట్టాను. చలో మావా, ఎలాగైనా హెడ్ షాట్ కొట్టాలి ఈసారి. చూద్దాం ఎలా జరుగుతుందో. మనడైతే ఇక్కడ ఉన్నాడనమాట. హెడ్ షాట్ కూడా ట్రై చేద్దాం. అరే అస్సలు తగలలేదు మావా, ఏం చేస్తాం మరి. మళ్ళీ తగలట్లేదు. పడలేదు, నీకు కూడా పడదు. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఆ బ్రో అయితే నాకు ఫుల్గా హెల్త్ అనేది తగ్గించేశాడు. మా ఎలాగైనా దాక్కుని ఒక మెడికేట్ చేసుకుందాం మామ. అరే వచ్చాడే. ఏంది మా వీడు ప్రతిసారి ఫేస్ ఏమనుకుంటాడు మన గురించి అసలు. సరే మామ, ఈ రౌండ్ అయినా కొడదాం. ఆ బ్రో అయితే ఈ రౌండ్లో ఏడబ్ల్యూఎం తీశాడు. ఏడబ్ల్యూఎం ఎక్సెస్ కాబట్టి కొట్టేస్తామా వాడిని. చూద్దాం. ఇక్కడ దాక్కున్నాడు. అరే బయటికి దారా రాబే. అయిపోయాడు మావా. నాలో ఉన్న గేమ్ ప్లే మొత్తం తీస్తామా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. సరే మావా, తడాకా అయితే చూపిద్దాం కానీ ఫస్ట్ అయితే ఊయకూడదాం అనమాట. ఈ రౌండ్ కూడా ఇవ్వకూడదు మరి ఆ బ్రోకి. నేనైతే డైరెక్ట్గానే వెళ్ళిపోతున్నా. అరే ఏమైంది మావా? స్క్రీన్ అయితే తిరిగిపోయింది మావా, ఏమనుకోకండి. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అయిపోయాడు. ఇంకొక దెబ్బ మావా, అయిపోయినట్టే మావా. ఈ రౌండ్ కూడా నాదే. ఈ నా కొడుకు అయిపోయాడు. ఏంది బ్రో అట్లా తినేస్తున్నావు దెబ్బలు? ఫిఫ్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్ కూడా నేనే కొడతాను అనుకుంటా మావా. నేనైతే ఇవేంపి తీసా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే బ్రో అయితే ఇక్కడే ఉన్నాడు. నేనైతే హెడ్ షాట్ కొడదాం అనుకున్నా. సరే మిస్ అయిపోయింది మావా. అరే బాగా డ్యామేజ్ పడింది. అయినా పర్లేదు, రౌండ్ వచ్చింది కదా, అది చాలు మావా నాకు. సిక్స్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావా. ఈ రౌండ్ కూడా నాదే మావా. ఎట్లయినా కొట్టేది. బ్రోకి అయితే ఛాన్స్ ఇవ్వకూడదు. మనమైతే కవర్ పెట్టుకుని ఆడదాం అనమాట. ఇక్కడే ఉన్నాడు బ్రో. అరే ఆ బ్రో మళ్ళీ ఫేస్ చూపిస్తున్నాడు మావా. నాకు మెంటల్ తెప్పిస్తున్నాడు మావా. ఆడ సంగతి మాత్రం నేను వదలను. నా చేతుల్లో అయిపోయాడు. రారు నా పడక. ఏమనుకుంటున్నావు రా నువ్వు? ఫేస్ చూపిస్తున్నావు ఏంటి? ఈ సంగతి ఆగదు. రూమ్ కార్డులో చెప్తాం మావా. ఇది రూమ్ కార్డులో ఇన్వైట్ చేసి మరీ కొడతా. సరే భూయ అయితే కొట్టేసాం మావా. ఇన్వైట్ చేద్దాం యాక్చువల్లీ. సరే ఇడికైతే రిక్వెస్ట్ పెట్టిన అనమాట. యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూద్దాం. ఏంటి మామ, బ్రోకి ఎన్నిసార్లు ఇన్వైట్ కొట్టినా రావట్లేదు.
మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మామ. సరే వస్తాడో రాడో చూద్దాం. అయినా రావట్లేదు మామ. ఏంటి ఇప్పుడు? వచ్చాడు మామ. ఇప్పుడు ఈ బ్రోతోనైతే నేను మాట్లాడేనమాట. చాలా ర్యాష్గా అయితే బిహేవ్ చేశాడు. బ్రో అయితే 1 vs 1 రా ఆడదాం దమ్ముంటే అన్నాడు. సరే అమ్మెందుకులే మామ, గేమ్ ప్లే ఉంటే చాలా నేనైతే అన్నాను. నేనైతే రూమ్ కార్డ్ అయితే స్టార్ట్ చేస్తాం మామ. సరే బ్రో, నేనైతే ఆడతాను నీతోటి. పైకి ఆన్ చేసి ఉన్నాను మామ, కాకపోతే స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే అవతల మాట్లాడేది వినిపించట్లేదు మామ. ఏం పర్లేదు మామ, అటువంటి మైక్ అందుతుంది చూసారు కదా. సరే మామ, 1 vs 1 అయితే రమ్మన్నాడు బ్రో. ఆడదాం బ్రో, ఆడదాం. ఇక్కడ కాదు, మ్యాప్లో చెప్తాను, మ్యాప్లోని. నేనైతే 1v1 అని ఓకే అన్నా. ఇప్పుడు చూద్దాం. సరే రూమ్ కార్డ్ అయితే స్టార్ట్ చేసేదమ్మా. రూమ్ కార్డ్ పెట్టేసి నా కొడుకుని ఇక్కడ కొట్టినట్టు కొట్టాలి మామ, మామూలుగా కాదు, ఇక్కడ కొట్టినట్టు. ఓ పైనున్న దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. సావే అంతా సక్కంగా జరగాల. అనుకోకుండా అయితే ఎస్టిమేట్ పెడేసామా. ఏంటో ఈ మధ్య ఇటు చూసుకోవట్లేదు, ఏదో టెన్షన్ మీద ఆడుతున్నా. ఎలాగైనా కొడతామా వాడిని. ఈరోజు నా చేతిలో అయిపోయినట్టే. ఓ అయితే ఇక్కడ ఉన్నాడు, కొడదాం. కొడుకు బయటికి దారా నా పడక. వీడు అయిపోయాడు మామ, నా చేతుల్లో అయిపోయాడు. అది లెక్క. చూడరా ఫేస్ చూడు నా పడక. 2వ రౌండ్ కూడా అయిపోయింది మామ. ఈసారి కూడా నేనే కొట్టేసా. చూడు ఫేస్ చూడు, బాగా గుర్తు పెట్టుకో, ప్రైమారా. 3వ రౌండ్ స్టార్ట్ అయిపోయింది మామ. ఇక్కడ వచ్చాడు. అది ఎందుకు మామ ఛాలెంజ్లు ఇవన్నీ? ఏం నేర్చుకోండి మామ ఫస్ట్. ఇక్కడ కూడా అయిపోయినాడు, అయినా కొడుకుని. 6వ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే ఉన్నాడు, అంతే అయిపోయింది. ఏంటి మావా 1 రౌండ్ కొట్టలేదు. 6 రౌండ్స్ లైన్గా కొట్టేసాను మావా. 7వ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావా. ఈసారి అయితే ఫిష్తో గురించాముదా మావా. ఫిష్తోనే ఇక గన్సేం అక్కర్లేదు అనుకుంటారు, ఫిష్తోనే కొట్టచ్చింది. చూద్దాం వాడు కొడతాడా కొట్టలేడా. ఎప్పుడైనా గన్స్ వదిలేసి అయితే వెళ్తున్నామా. చూడండి మీరు కూడా. ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఇది డైరెక్ట్గా వెళ్ళా. ప్యాక్ అయితే వేసుకున్నాడు మావా. 5 మంది బయటకు వచ్చాడు. అయిపోయినట్టే. అరే మిస్ అయిందే మావా. పింగ్ అయితే పడింది మావా. పింగ్ పడడం వల్ల నేను జోన్లో ఉండిపోయాను. జోన్లో అయితే లిమిటెడ్ అయిపోయింది మావా. ఆ రౌండ్ అయితే బ్రోక్ అయిపోయింది. ఆ 2వ రౌండ్ కూడా అంతే మావా. జోన్లో అయితే చంపేశాడు. అరే పింగ్ ఏంటి సరిగా లేదు మావా. పింగ్ సరిగా లేదు. ఇక్కడ ఉన్నాడు అంటే మావా. పోయి అయితే కొట్టేసా మావా. చాలా నేనైతే చెప్తా. బయటికి రాలన్నా కొడక నువ్వు.
ఆ బ్రో అయితే మైక్ ఆన్ చేసి మాట్లాడలేదు, మెసేజ్ అయితే చేశాడు. ఈవెన్ లవ్ సింబల్ వేస్తున్నాడు మామ. నాకు గేమ్ ప్లే నచ్చింది అనుకుంటా. గేమ్ ప్లే అయితే సూపర్ బ్రో అన్నాడు. ఓకే, నేనైతే చిన్న చిన్న బుద్ధులు చెప్పేసి పంపించాను మామ. మీరు మాత్రం ఇలాగా ఎవరైనా ఛాలెంజ్ చేసినట్లయితే ఆడండి మావా, కానీ ఇన్సల్ట్ అయితే చేయొద్దు. మన తెలుగు ప్లేయర్ కదా, ఏ ప్లేయర్ అయినా పర్లేదు మావా, ఇన్సల్ట్ అయితే చేయకూడదు. బాగా ఆడే బ్రో నువ్వు కూడా. నా ఫ్రెండ్ రిక్వెస్ట్ అలాగే ఉంటుంది బ్రో. అయితే ఇంకోసారి ఎప్పుడైనా రీమ్యాచ్ ఆడదామని చెప్పాడు. సరే మావా, ఆడతాను, పక్కా ఆడతా మావా నీకు రీమ్యాచ్. ఇలా ఒక్క కిల్ కూడా ఇవ్వకుండా ఆడేగా మామ, చాలా టైట్గా అయితే ఉంది. నేనైతే ఒక మంచి స్లీప్ వేసుకుంటా మామ. పడుకుందాం, ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం.